నమస్తే, వెల్కమ్ టు ఉన్నది ఉన్నట్టు. చిన్నగా ఎలాగోలా బతికేద్దాం, ఇది ఒకప్పటి మాట. ఇక్కడి వారి కంటే మనమే గొప్పగా బతుకుతున్నాం, ఇది నిన్నటి మాట. బతకటం కాదు బద్నామవుదాం, ఇప్పటి మాట. బతకటానికి వచ్చి అవసరానికి మించి సంపాదించి ఆ తరువాత తిన్నది అరక్క అక్రమాలకు పాల్పడుతున్నారు. పొట్టకూటికై వెళ్ళిన వాళ్ళు వెళ్ళిన చోట మంచిగా బతకాలి, పుట్టిన ఊరికి సొంత దేశానికి పేరు తేవాలి. కానీ కొందరు తెలుగు వాళ్ళు మన దేశానికి అంతర్జాతీయంగా చెడ్డ పేరు తెస్తున్నారు. తిండి లేక ఒకడేడుస్తూ ఉంటే తిన్నది అరక్క మరొకరు ఏడుస్తున్నట్లు అమెరికాలోని కొన్ని తెలుగు సంఘాల నాయకులకు తిన్న డాలర్లు అరక్క డైజెస్టివ్ సిస్టంలో తిప్పుతున్నట్లుంది. ఖండాలు దాటగానే మోనార్కులమనే ఫీలింగ్లో ఉంటున్నారు. ఇండియన్ జైళ్లల్లో ఏముంటుంది చెప్పకూడని, అమెరికా జైళ్లల్లో దొరుకుతుంది బర్గర్ కూడని అనుకున్నట్లున్నారు. పిక్ పాకెటింగ్ వాళ్ళంతా అమెరికా వెళ్ళిపోతూ అక్కడ మన దేశం పరువు తీస్తున్నారు. బ్లాక్లో టికెట్లు అమ్మే వాళ్ళంతా బ్యాక్డోర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు సంపాదించి తమ క్రిమినల్ ఐడియాలను అమెరికాలో అమలు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. బతుకు జీవుడా అంటూ ఒకడు వెళ్ళాడు. ఆ తరువాత ఓ 10 మంది, ఆ 10 మంది చెబితే మరో 100 మంది. ఒకడు వెళ్ళి ఒక సమూహం అయింది. సమూహం సంఘంగా మారింది. ఆ సంఘానికి ఆదరణ పెరిగింది. అది చూసి మిగిలిన వాళ్ళకి అత్యాశ పుట్టింది. పుట్టిన ఆ అత్యాశ పుర్రెను తొలిచింది. పుర్రెలో ఉన్న పురుగు మరో సంఘాన్ని, అది ఇంకో సంఘాన్ని, ఇలా ఒకటి పోయి ఆ ఒకటి పక్కన ఓ 2 సున్నాల సంఘాలు అయ్యాయి. ఒక సమూహానికి ఇన్ని సంఘాలు ఎందుకనేగా మీ అనుమానం? సన్నాసి పనులు చేయడానికి సంఘాల్లో సన్నాసులు చేరి సన్నాసి పనులు చేయడం ప్రారంభించారు. గుడిబయట చెప్పులు కొట్టేసే టెక్నిక్లు అన్ని అమెరికాలో అక్రమంగా డాలర్లు సంపాదించేందుకు వాడుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి ఏడాది లక్షల మంది అమెరికా వెళ్తున్నారు. వెళ్లిన వాళ్ళ ప్రధాన లక్ష్యం అక్కడికి వెళ్లి స్థిరపడడం. ఇలా చాలా కాలం క్రితం వెళ్లిన కొందరు తెలుగు వారికి ఓ ఆలోచన వచ్చింది. మన వాళ్ళ సాధక బాధకలను వినేందుకు వేదిక కావాలన్న సదుద్దేశంతో ఓ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇది మన సమూహం అన్న భావన అక్కడి తెలుగు వాళ్ళలో కలిగింది. అప్పటి వరకు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉన్న తెలుగు జనాలు ఒక చోట చేరిపోయారు. ఈ సంఘంలో చాలా డబ్బులు పోగయ్యాయి. ఇలా సంఘంలో ఉన్న డబ్బులను చూసి కొందరు కేటుగాలకి ఆశ పెరిగి అలా అమెరికాలో తెలుగు సంఘాలు పుట్టకొడుగుల్లా పుట్టుకొచ్చేశాయి. భలే వాళ్ళండి బాబు, తెలుగు వాళ్ళంటే ఎంతో కొంత ఓ మాదిరి కులగజ్జి ఉండనే ఉంటుంది. ఆ గజ్జిని అమెరికా ఫ్లైట్ ఎక్కించి డల్లాస్ లో దించి అటు నుంచి ఆ దేశంలోని రాష్ట్రాలకు పాకించేశారు. కులగజ్జి క్రిమిని విజయవంతంగా ఖండాలు దాటించేశారు. అమెరికాలో కులమా మేము నమ్మమంటారా? దానికి మేమే సాక్ష్యం అంటున్నారు ఇక్కడి తెలుగు సంఘాలు. ఇది మన కులపు సంఘం, ఇక్కడంతా మన కులపోళ్లే అంటూ మీటింగులు పెట్టి మరీ చాటింపు వేస్తున్నారు. సమూహం సంఘంగా మారి సంఘంలో కులం కంపు చేరి కులానికో సంఘం తయారై సంఘానికో సన్నాసి పుట్టుకొచ్చి మన ఘన కీర్తిని అమెరికా జైళ్లు కోట్లకు ఎక్కిస్తున్నారు. సంఘాల మాటున ఈ సన్నాసులు చేసేదంతా డాలర్ల దందానే. ఇండియాలో అయితే చిల్లర దొరికితే తీహార్ జైలు, అమెరికాలో అయితే డాలర్లు దొబ్బితిని అది అరిగేదాకా అరిజోనా జైల్లో తిరగవచ్చన్న అంచనాకు వచ్చేశారు అక్కడ ఉండే కొందరు తెలుగు కేటుగాళ్లు. అంత దూరం వెళ్లి అక్కడ జైల్లో ఉండడం ఎందుకనేగా మీ డౌట్. అమెరికా జైల్లో వెస్టర్న్ టాయిలెట్లు కడగడం అంటేనే వీళ్లకు మహా ఇష్టం. మరి ఇండియాలో కష్టపడి సంపాదించడం చేతగాక అమెరికా వెళ్లి అడ్డమైన పనులు చేసి జైలుకు వెళ్లి పశ్చాత్య పాయఖానాలు కడుగుతున్నారు. అమెరికాలో మన వాళ్ళు చేయని దంతాలు లేవు. అక్కడ మన కేటుగాళ్ల దంతాల స్టైలే వేరు. 80:20 రేషియోలో వాటాలు వేసి మరి తెల్లోళ్లకే మన తెలుగోళ్లు క్రైమ్ లో
పర్సంటేజీలు పంచుతున్నారు. క్రిమినల్ యాక్టివిటీస్ లో అమెరికన్లకే మనోళ్ళు ఉపాధి కల్పిస్తున్నారంటే నమ్మక తప్పదు. తెలుగోడు అంటే ఎక్కడికి వెళ్లినా ఏలేస్తాడన్న పేరును సార్థకం చేస్తూ కొందరు తెలుగోళ్లు అమెరికా చట్టసభలను ఏలేస్తుంటే మనమేం తక్కువ తింటున్నామా అని మరికొందరు తెలుగోళ్లు జైళ్లను ఏలేద్దామని డిసైడ్ అయ్యి క్రైమ్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోతున్నాయి. కొందరు తెలుగోళ్లు చేసే తప్పుడు పనులు అన్నీ ఇన్ని కావు. మాదక ద్రవ్యాలతో పాటు వ్యభిచారం, మానవ అక్రమ రవాణా ఇలా చాలా దందాల్లోనూ మన వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇక సంఘాల మాటున జరిగే ఇల్లీగల్ పనులు చాలానే ఉన్నాయి. ఎంత పటిష్టమైన వ్యవస్థలోనైనా లోపాలు ఉంటాయి. లోపాలు ఉన్నాయి కదా అని పాపాలు చేస్తే ఆ పాపాలు శాపాలవుతాయన్న సత్యాన్ని మర్చిపోతున్నారు. అమెరికాలో ఉన్న తెలుగు సంఘాల్లో లుకలుకలు, ఆర్థిక అవకతవకలు, తెలుగు వాళ్ళ బ్లాక్మెయిలింగ్ దందాలు ఒక్కటేమిటి అన్ని సంఘాల మెడలకు చుట్టుకుంటున్నాయి. కోర్టులు, FBI దర్యాప్తుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. అందులో ఎంతో ఘనకీర్తి సంపాదించిన తానా చుట్టూ ఇప్పుడు నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. కొందరు చేసిన పనికి అందరికీ మచ్చ తెచ్చే పరిస్థితి దాపురించింది. అమెరికా ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, ప్రతిభావంతులకు అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తూ పోషిస్తున్న దేశం. మరి దేశం కాని దేశం వెళ్లి ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ బాగా డబ్బులు సంపాదిస్తున్న వారు ఏం చేయాలి? మాతృదేశం పేరు నిలబెట్టాలి. కానీ అమెరికాలో తెలుగు సంఘాల మాటున ఏం జరుగుతుంది? లూప్ హోల్స్ ఉన్నాయి కదా అని వాడితే ఏం జరుగుతుందో ఆ మాత్రం కనిపెట్టలేకపోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. తాజాగా యాపిల్ కంపెనీలో పనిచేస్తున్న 185 మంది తెలుగు టెకీలను ఆ కంపెనీ ఉద్యోగాల నుండి నిర్దాక్షిణ్యంగా తొలగించడంతో అసలు ఏం జరిగిందన్న స్టోరీ మొదలైంది. అక్కడితో మ్యాటర్ ఆగలేదు. విరాళాలు పొందిన తానాకు FBI కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటీసులు జారీ చేయడం, పూర్తి వివరాలతో హాజరు కావాలని చెప్పడంతో ఒక్కసారిగా మ్యాటర్ బ్లాస్ట్ అయింది. అమెరికాలోని తెలుగు సంఘాలు చేస్తున్న కథలన్నీ ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. కొందరు చేస్తున్న పనులకు సంఘాలే తలదించుకోవాల్సిన సీన్లు క్రియేట్ అవుతున్నాయి. ఇందుకు దశాబ్దాల ఘన చరిత్ర ఉన్న తానా అతీతమేమీ కాదు. ఆ సంస్థలో ఒక మాజీ సభ్యుడు తన సొంత కంపెనీకి చేసుకున్న నిధుల మళ్లింపు ఇప్పటికే FBI దాకా వెళ్ళింది. మ్యాటర్ దర్యాప్తులో ఉంది, రికవరీ చేస్తున్నారు. ఇప్పుడు అంతకు మించిన కథలు అమెరికాలోని తెలుగు అసోసియేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి. ఓవైపు ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్, ఇంకోవైపు US ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ రంగంలోకి దిగడంతో మ్యాచింగ్ గ్రాంట్ ప్రోగ్రామ్ ద్వారా విరాళాలు అందుకుంటున్న తెలుగు అసోసియేషన్ల కథ మొత్తం మారిపోయింది. అమెరికాలో తెలుగు సంఘాలకు లెక్కలేదు. తానా, నాటా, ఆట, టాటా ఇలాంటివి కొన్నే ఉండేవి. కానీ రాను రాను గల్లీకో తెలుగు సంఘం అన్నట్టుగా సీన్ మారిపోయింది. ఎందుకంటే కులాల కుంపట్లు పై చేయి తమదే ఉండాలన్న ఆధిపత్య ధోరణితో విపరీతంగా తెలుగు సంఘాలు పుట్టుకొచ్చాయి. ఇందులో ఎవరి సీన్ వారిదే. ఈ సంఘాలు నిత్యం నిధుల వేటే లక్ష్యం అన్నట్లుగా డీలింగ్స్ చేయడం మొదలు పెట్టాయి. మొత్తం ఫండ్ రైజింగ్ చుట్టూనే వీటి మ్యాటర్ తిరుగుతుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. నిజానికి అమెరికా వచ్చే తెలుగు వాళ్ళకి ఏ కోర్సులు, ఏ యూనివర్సిటీలు బాగున్నాయి, ఉద్యోగ కల్పన, అమెరికాలో ఉన్న తెలుగువారు ఎవరైనా కష్టాల్లో ఉంటే సహాయం చేయడం, ఎవరైనా చనిపోతే మృతదేహాన్ని త్వరగా ఇండియాకు పంపడం, ఎవరైనా న్యాయపరమైన చిక్కుల్లో ఉంటే వారికి లీగల్ హెల్ప్ చేయడం, అమెరికాలో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం,
ఇలాంటివెన్నో చేయాలి. ఇవి చేయాలంటే నిధులు కావాలి. మరి వందలాదిగా ఉన్న అమెరికా తెలుగు సంఘాలకు పెద్ద మొత్తంలో నిధులు విరాళమిచ్చేదెవరు? సరిగ్గా అక్కడే గేమ్ ప్లాన్ మొదలు పెట్టారా అన్న చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది. అక్రమంగా డాలర్లు సంపాదించేందుకు స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు అనుమతించే కార్యక్రమాన్ని ఉద్యోగులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అమెరికా కాలిఫోర్నియాలోని కుపెర్టీలోని యాపిల్ ప్రధాన కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లాస్ ఏంజల్స్ లోని జిల్లా న్యాయవాది కార్యాలయం రిపోర్ట్ల ప్రకారం యాపిల్ కంపెనీ తన మ్యాచింగ్ గ్రాంట్స్ ప్రోగ్రామ్ ని దుర్వినియోగం చేసిన కారణంగా బే ఏరియా ఆఫీస్ నుంచి అనేక మంది ఉద్యోగులను తొలగించినట్లు పేర్కొంది. ఉద్యోగుల్లో సామాజిక బాధ్యతను పెంచేందుకు లాభాపేక్ష లేని సంస్థలకు సేవ కార్యక్రమాల కోసం విరాళాలు ఇచ్చేలా ఉద్యోగుల్ని ప్రోత్సహిస్తుంది. ఇలా ఉద్యోగులు ఏ సంస్థకైతే విరాళం ఇస్తారో ఆ సంస్థకు మ్యాచింగ్ గ్రాంట్ కలిపి యాపిల్ విరాళం ఇస్తుంది. ఇదే ఉద్యోగులకు వరంగా మారింది. సదరు సంస్థలు తిరిగి ఈ విరాళాలను సేవ కోసం ఉపయోగించకుండా ఉద్యోగులకు రిటర్న్ చేస్తున్నట్లు తేలింది. యుఎస్ కంపెనీల ట్యాక్స్ లెక్కలను చూస్తే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ ఉద్యోగుల మోసాన్ని కనిపెట్టింది. ఇలా సేవా కార్యక్రమాలకు కార్పొరేట్ కంపెనీలు నిధులు కేటాయిస్తూ వాటిని తెలుగు సంఘాలకు మళ్లించి వాటిని సేవల కోసం కాకుండా జేబులో వేసుకుంటున్నారు కేటుగాలు. కార్పొరేట్ ఫండింగ్ కే పంగనామాలు పెట్టి ఏళ్లగా వందల కోట్లు దోచేశారని తెలుస్తుంది. ఈ కేసును విచారించేందుకు ఏకంగా FBI రంగంలోకి దిగిందంటేనే కేసు తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సొంత లాభం కొంత చూసుకోకుండా ఎవ్వరూ ఏ సేవా కార్యక్రమాలు చేయరు. విరాళం ఇస్తే తీసుకోవాలి, కానీ లూప్ హోల్ ఉంది కదా అని వాడేయకూడదు. ఎవరికి దొరకబోమనుకునే ఓవర్ కాన్ఫిడెన్స్ అస్సలు పనికిరాదు. మరి అమెరికా తెలుగు సంఘాలు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో అర్థం కాని పరిస్థితి. అసలే అమెరికా ఆర్థిక మోసాలను అక్కడి దర్యాప్తు సంస్థలు పసిగట్టలేరనుకున్నారా? లైట్ తీసుకున్నారా? తాము చేసింది బయటకు రాదనుకున్నారో ఏమో, కానీ ఫైనల్గా టైం వచ్చేసింది. అమెరికా తెలుగు సంఘాల్లోని కొందరు చేసిన పనికి విరాళాలు ఇచ్చినట్లు నటించిన వారు, తమ కంపెనీలను బోల్తా కొంటించిన వారు, విరాళాలు పొందిన సంస్థలు ఇప్పుడు అన్ని ముక్కుముడిగా ఇరుక్కునే పరిస్థితి దాపరించింది. యాపిల్ కంపెనీలో సీనియర్ మేనేజర్ క్యాడర్ నుంచి ఎంట్రీ లెవెల్ ఎగ్జిక్యూటివ్ల వరకు మొత్తం 185 మంది తెలుగు ఉద్యోగుల్ని తొలగించారు. కారణం యాపిల్ మ్యాచింగ్ గ్రాంట్ ప్రోగ్రామ్ ను దుర్వినియోగం చేయడమే. అమెరికాలో ఒక కార్పొరేట్ సంస్థలో పనిచేసే ఉద్యోగి ఏదైనా స్వచ్ఛంద సంస్థకు విరాళమిస్తే అప్పుడు సదరు కంపెనీ కూడా ఉద్యోగుల్లో ఇలా దాతృత్వ భావన పెంచేందుకు, అంటే విరాళాల క్రమం తప్పకుండా ఇవ్వాలని ప్రోత్సహించే క్రమంలో ఉద్యోగి ఎంత నిధిని డొనేట్ చేస్తాడో అంతే మొత్తం సదరు కార్పొరేట్ సంస్థ కూడా అదే NGOకి నిధులు విరాళమిస్తుంది. దీన్నే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. ఇలా తమ ఉద్యోగులు ఇతరులకు సహాయపడాలన్న మంచి ఉద్దేశంతో మంచి పాలసీలు తీసుకువస్తే వాటిని దుర్వినియోగం చేస్తున్నారు కొందరు తెలుగు ఉద్యోగులు. లూప్ హోల్స్ ఉపయోగించి కొందరు తెలిసిన తెలుగు ఉద్యోగులతో ఇలా డబ్బులు విరాళంగా ఇస్తున్నట్లు ట్రాన్స్ఫర్ చేయడం, సదరు కంపెనీ కూడా ట్రాన్స్ఫర్ చేయగానే వాళ్ళ డబ్బులు వాళ్లకు తిరిగి ఇచ్చేయడం, ఇలాంటి కథలు జరిగాయి. ముఖ్యంగా యాపిల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇందులో ఏదో రింగ్ నడుస్తుందని అనుమానించింది. వెంటనే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ కు కంప్లైంట్ చేసింది. అందులో భాగంగానే ఈ స్కామ్ మొత్తం బయటపడింది.
అమెరికా తెలుగు సంఘాల్లోని కొందరు ఇలాంటి లూప్ హోల్స్ ద్వారా ఫండింగ్ పొందేందుకు చేసిన ప్రయత్నం ఇప్పుడు అందరినీ తలదించుకునేలా చేస్తుందంటున్నారు. చెప్పాలంటే అమెరికాలోని తెలుగు సంఘాలకు ఇది చాలా కష్టకాలం. ఎలా అంటే తానాకు కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటీసులు జారీ చేసింది. తానాకు సంబంధించిన మొత్తం సమాచారంతో కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఆ సమాచారాన్ని FBIకి కూడా మెయిల్ చేయాలని ఆదేశించింది. ఫిజికల్ డాక్యుమెంట్లతో పాటు ఎలక్ట్రానిక్ డేటా కూడా తీసుకురావాలన్న కోర్టు ప్రతి లావాదేవీకి సంబంధించిన వివరాలు సమర్పించాలని ఆదేశించింది. కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆదేశాలు ఇప్పుడు అమెరికా తెలుగు కమ్యూనిటీలో చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు అమెరికాలో తెలుగువారి పరిస్థితి ఏంటంటే అన్ని కార్పొరేట్ కంపెనీలు ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరైనా వస్తే అలర్ట్ గా ఉండే పరిస్థితిని తీసుకొచ్చాయి. సామాజిక సేవ, తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడేందుకు ఏర్పడ్డ అమెరికా తెలుగు సంఘాలు ఇప్పుడు మనోళ్లకు దారులు మూసేసే పరిస్థితి తీసుకొచ్చాయన్న చర్చ జరుగుతుంది. 2018లో ఓ తెలుగు అసోసియేషన్ కు చెందిన కీలక వ్యక్తి ఈ మ్యాచింగ్ గ్రాంట్స్ మోసానికి పాల్పడ్డాడని, ఆ తర్వాత చాలా తెలుగు సంఘాలు కూడా అదే బాటలో నడిచాయని, అందుకే ఇప్పుడు పరిస్థితి రోడ్డున పడిందన్న టాక్ నడుస్తుంది. మేం చేయలేదు, మాకు తెలియదు, సంబంధం లేదు అనడానికి వీల్లేదు. గూగుల్ టేక్అవుట్, వాట్సాప్ మెసేజెస్, ఈమెయిల్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఆధారాలు ఉంటాయి. ఫండింగ్ ఎలా బెండింగ్ అయిందో తెలుస్తారు. మ్యాచింగ్ గ్రాంట్ మోసాలే కాదు, అమెరికన్ దర్యాప్తు సంస్థలు ఇంకెన్ని రకాల నేరాలు పసిగడుతున్నాయి. అమెరికన్ తెలుగు సంఘంలో చెక్ రైటింగ్ అథారిటీ కలిగి ఉన్న ఓ వ్యక్తి $2,50,000 ఇండియాకు పంపి వ్యక్తిగత లాభం పొందారని, ఇది NGO బైలాస్ ను ఉల్లంఘించడమేనని గుర్తించింది. సో మనోళ్లు అమెరికాలో చేస్తున్న పనులు అందర్నీ తలదించుకునేలా చేస్తున్నాయి. కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టులో వచ్చే తీర్పుపైనే తెలుగు సంఘాల భవితవ్యం ఆధారపడి ఉంది. 2019 జనవరి నుంచి 2024 డిసెంబర్ దాకా తానా కార్యకలాపాలకు సంబంధించిన వివరణాత్మక రికార్డులను FBI, IRS అలాగే US డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ జాయింట్ గా తానాకు నోటీసులు ఇచ్చాయి. ఇదంతా మ్యాచింగ్ గ్రాంట్స్ ఎలా పొందారు, అన్ని సక్రమంగానే వచ్చాయా లేదా అన్నది ఇప్పుడు చెక్ చేయబోతున్నారు. తానాకు ఈ మ్యాచింగ్ గ్రాంట్స్ ప్రోగ్రామ్ విరాళాలు ఒక తలనొప్పి అయితే, ఇప్పటికే తానా ఫౌండేషన్ నిధుల మళ్లింపు వ్యవహారం చర్చనీయాంశమైంది. ఫౌండేషన్ మాజీ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు $3 మిలియన్ పైగా నిధులను తన సొంత సంస్థకు మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన తానా బోర్డు మీటింగ్ పెట్టుకుని ఆయన నుంచి రికవరీ చేసే చర్యల్లో ఉన్నాయి. నిధులు మళ్లింపు నిజమేనని, అది తన సొంత నిర్ణయమని, దీనికి పూర్తి బాధ్యత వహిస్తానని శ్రీకాంత్ పోలవరపు చెప్పుకొచ్చారు. ఇలా దారి మళ్లించిన ఫండ్స్ ను పూర్తిగా తిరిగి రాబట్టేందుకు తానా బోర్డు చట్టబద్ధంగా FBI సాయంతో ముందుకు సాగుతుంది. అమెరికాలో తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇక్కడ వేగంగా వృద్ధి చెందుతున్న భాషల్లో అగ్రస్థానంలో తెలుగు ఉంది. అన్నింట్లో ముందుంటున్న మనం నేరాల్లో కూడా ముందుండాలన్న తలంపుతో ముందుకు వెళుతున్నారు కొందరు తెలుగోళ్ళు. ఇండియాలో చేసే అన్ని నేరాలు అమెరికాలో కూడా చేసేస్తున్నారు. అమెరికా పోలీసులకు అడ్డంగా దొరికిపోయి దేశం పరువును అంతర్జాతీయ కోర్టులకు ఈడుస్తున్నారు. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ తెలుగు ఆర్గనైజేషన్ల ద్వారానే జరుగుతుండటం చర్చకు దారితీస్తోంది. కేవలం డబ్బు కేంద్రంగానే కాదు,
అమెరికాలోని కొన్ని సంఘాలు సెక్స్ ర్యాకెట్లు నడిపిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అమెరికాలో చాలా కాలంగా వ్యభిచార దందా తెలుగు సంఘాల ముసుగులో జరిగిందని, ఆయా సంఘాల తరపున జరిగే కార్యక్రమాల కోసమని చెప్పి తెలుగు సినీ స్టార్స్ ను అమెరికా తీసుకువెళ్లేవారని యుఎస్ఏ పోలీసులు గతంలోనే తేల్చారు. తెలుగు సంఘాలు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలకు తారలను ఆహ్వానించి వారికి భారీగా డబ్బు ఆశ చూపించి వ్యభిచారం చేస్తున్నారన్న వార్తలు అప్పట్లో కలకలం సృష్టించాయి. 2023 ఆగస్టులో డెంటన్లో ఓ సెక్స్ ర్యాకెట్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఇందులో 5 తెలుగు వాళ్ళున్నారు. వీళ్ళంతా అక్కడికి చదువుకోవడానికి లేదంటే ఉద్యోగాలు చేయడానికి వెళ్ళిన వాళ్లే. కానీ అక్కడ వీళ్ళు చేస్తున్నది మాత్రం ఇలాంటి గలీజ్ పనులే. అమెరికాలో ఒకప్పుడు 1-2 సంఘాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు ఇంచుమించు ఆ దేశంలోని ప్రతి రాష్ట్రానికి ఒక తెలుగు సంఘం ఉంది. వీరంతా తరచుగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ వివిధ రంగాలకు చెందిన అతిథులను ఆహ్వానిస్తున్నారు. ఈ సంఘాలు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఎవరో చేసిన తప్పులకు బోనులో నిలబడవలసిన దుస్థితి ఎదురైంది. ఇక అమెరికాలో H1B వీసాల స్కామ్లకు పాల్పడుతున్న తెలుగువారు చాలా మంది ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. విద్యార్థుల నుంచి $1,000 తీసుకుని నకిలీ పత్రాలు సృష్టించి వారికి H1B వీసా వచ్చేలా చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ఈ కేసులో కూడా గతంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు అక్కడి పోలీసులు. ఇక డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటున్న వారు చాలా మందే ఉంటున్నారు. అమెరికా వెళ్తున్న చాలా మంది విద్యార్థులు విచ్చలవిడిగా డ్రగ్స్ ను తీసుకోవడమే కాకుండా అక్కడ డ్రగ్స్ ఫెడ్డర్లుగా మారుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది జూలైలో 2 తెలుగు విద్యార్థులు డ్రగ్స్ ఓవర్డోస్ కారణంగా టెక్సాస్ యూనివర్సిటీలో మృత్యువాత పడ్డం సంచలనం సృష్టించింది. సంఘాల సంగతి అలా ఉంటే అమెరికా వెళ్తున్న వారిలో కొందరు అసలు పన్ను మానేసి మనలోనే బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారన్న మ్యాటర్ ఇటీవల బయటకొచ్చింది. తాజాగా కొంతమంది వ్యక్తులు డల్లాస్లోని ఓ రెస్టారెంట్కి వెళ్లి ఫుడ్ తక్కువగా ఇస్తున్నారంటూ యజమానులను బెదిరించే ప్రయత్నం చేశారు. వాళ్ళు నిజంగా ఫుడ్ తక్కువ సప్లై చేసి ఉంటే వాళ్ళు కంప్లైంట్ చేసుకునే మార్గాలున్నాయి. కానీ వాళ్ళు అలా చేయకుండా $1,00,000 ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు. దీన్ని రెస్టారెంట్ యజమానులు వీడియోలు తీసి బయటపెట్టడంతో వెలుగులోనికి వచ్చింది. డబ్బు డిమాండ్ చేసిన రోహిత్ అనే వ్యక్తిపై హైదరాబాద్లో ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు తెలుస్తుంది. ఆ మధ్య కొంతమంది తెలుగు అమ్మాయిలు అమెరికాలో దొంగతనం చేస్తూ దొరికిపోయారు. చదువుకోవడానికి వెళ్లిన వాళ్ళు అక్కడ ఓ సూపర్ మార్కెట్లో కొన్ని నిత్యావసర వస్తువులను దొంగలించారు. వాటికి బిల్లింగ్ చేయకుండా బయటకు తీసుకువచ్చేశారు. ఈ విషయాన్ని సీసీ కెమెరాలో గమనించిన సిబ్బంది వాళ్ళను తనిఖీ చేశారు. దీంతో వాళ్ళిద్దరూ దొరికిపోయారు. సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిలకు బేడీలు వేసి మరీ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఇక కరోనా సమయంలో మనోడు చేస్తున్న ప్రాక్సీ పనులు అన్నీ ఇన్ని కావు. తెలుగు విద్యార్థులు అమెరికాలో ఉండేందుకు ఈ ప్రాక్సీకి తెరలేపి ఒకరి ఉద్యోగాలు మరొకరు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ఉదంతాలు ఉన్నాయి. కరోనా తర్వాత చాలా మందిని కంపెనీలు ఉద్యోగాల నుంచి తీసేశాయి. ఇలా తెలుగు కమ్యూనిటీ అంటేనే అక్కడి కంపెనీలు క్రిమినల్స్ ట్రాక్ రికార్డును వెరిఫై చేయాల్సిన పరిస్థితులు దాపురించాయి. తొలితరం తెలుగువారు 1960-70లో డాక్టర్లుగా అమెరికాకు వెళ్లారు. చాలా హుందాగా, గౌరవప్రదంగా, ప్రశాంతంగా ఉండే పరిస్థితి. ఆ తర్వాత 1985-95లో ఇంజనీర్స్ వెళ్లడం మొదలుపెట్టారు. భవిష్యత్తుపై, సంపాదనపైనే ఫోకస్ పెట్టి అమెరికాలో జీవితాలు గడిపారు. కానీ ఇప్పుడు అమెరికాలోని తెలుగు వారిలో మునిపటి భయం తగ్గింది. రెండేసి ఉద్యోగాలు చేయడం, సంపాదన పెరగడం, అదే సమయంలో రియల్ ఎస్టేట్ నుంచి గ్యాస్ స్టేషన్స్ ఇలా రకరకాల వ్యాపారాలు చేస్తుండడం తెలుగువారి ప్రాబల్యాన్ని పెంచాయి. అయితే ఇప్పుడు ఈ మ్యాచింగ్ గ్రాండ్ ప్రోగ్రామ్ స్కామ్స్ తో తెలుగు సంఘాలకు సమస్య వచ్చి పడింది. అలాగే అమెరికాలోని తెలుగు వారంటేనే అలర్ట్గా ఉండవలసిన పరిస్థితి వచ్చింది. మొత్తంగా అమెరికాను కూడా మనోళ్లు అక్కడ ఇండియాలాగా మార్చేస్తున్నారు. ఓవైపు మైక్రోసాఫ్ట్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థకు ఓ తెలుగు వ్యక్తి అధిపతిగా ఉన్నారు. అదే సమయంలో కొంతమంది తెలుగు వాళ్ళు ఇలాంటి గలీజు పనులు చేస్తూ జాతి పరువును మంటగలుపుతున్నారు.